ఇది తెలుగులో రికార్డ్ చేస్తున్నాను. H1B ఫీజ్ ఎలా రికవర్ చేయాలి అని. H1B ఈజ్ ఏ స్కామ్. ఇట్ డిస్ప్లేస్ 25 million Americans. This point you must be clear. There are no jobs, but H1Bs are displacing because of the low cheap labor. 1. Paying money and taking money both are crime as per ESAC, and it is unlawful, illegal and unethical. మీరు పాలు తాగే పిల్లాడు కాదు కదా, డబ్బులు పే చేశాను, నాకు తెలియదు సార్, నా ఫ్రెండ్ నమ్మానడానికి. సో మీరు పెద్దవాళ్ళే, మెచ్యూర్డే. సో మీరు స్కామ్ క్రైమ్లో తెలిసి ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరు ఇక్కడ ఎవడైతే డబ్బులు తీసుకున్నాడో వాడు, డబ్బులు తీసుకున్న బ్రోతల్ కంపెనీలు రన్ చేస్తున్నవాడు వాడు. ఓకే, తీసుకుని వాళ్ళని నేను ఏమనట్లేదండి. ఐ సెల్యూట్ దెమ్, దే ఆర్ గుడ్ పీపుల్, దోస్ హు ఆర్ నాట్ ఛార్జింగ్. బట్ ఓన్లీ 10% ఉన్నారు. సో 90% బ్రీచ్ చేస్తారు, లా వైలేట్ చేస్తారు. సో మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి అక్కడ ప్రూఫ్ ఉండాలండి. పేమెంట్ లేకుండా ఎలా చేస్తారు? అసలు చేసేదే తప్పు కదా. సో అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి, మీడియాని తీసుకెళ్ళండి. అక్కడ ఆడగా అమీర్పేటలో ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వెళ్ళండి. మీ డబ్బులు రిటర్న్ చేసే వరకు వెళ్ళకండి. వీసా వచ్చినా రాపోయినా. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీసా ఆఫీసర్కి చెప్పండి, ఒకవేళ RFE కానీ 221 చూస్తే కాన్ఫిడెంట్గా వెళ్ళండి. వీసా ఎలా అటెండ్ అవ్వాలని చెప్పాను నేను జెన్యున్ క్యాండిడేట్స్ అందరికీ. F1 కానీ H1 కానీ బోత్ ఇన్ ఇండియా అండ్ కెనడా. వాచ్ దోస్ వీడియోస్. కాన్ఫిడెంట్గా వెళ్ళి అడిగి చెప్పండి. రిటర్న్ అడిగితే కంప్లైంట్ కూడా ఇచ్చండి. ఈడు నా దగ్గర నేను డబ్బులు లాగేశాడు, నాకు అప్పటిలో నాకు తెలియదు సార్ కంప్లీట్గా ఇది ఇలా అని. తెలియకపోతే తెలియదని చెప్పండి, తెలిస్తే తెలుసు అని చెప్పండి. సో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చండి. ఒకటి ఆ కాపీ ప్రూఫ్, వాడు హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ ఫోటో ఏదైతే ఉంటుందో అది, ఆ ఫోటో తీసుకుని క్రైమ్, కంపెనీ పేరు, ఫేస్బుక్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అన్నీ, ఎంత అమౌంట్ తీసుకున్నాడు ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ అదంతా కూడా ఆన్లైన్లో పోస్ట్ చేస్తాను మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో. నాకు ఒక కాపీ పంపండి. డిస్ప్లేస్డ్ అమెరికన్స్ చాలామంది ఫైట్ చేస్తున్నారు, వాళ్ళకి పంపుదాం. లోకల్ మీడియాకి కూడా నేను పంపిస్తాను. సో అక్కడ మీడియాని, పోలీసుని కూడా ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే మీరు రిపోర్ట్ చేయలేదు అనుకోండి, కప్పన్ మింగిన పవన్లో కామ్గా ఉంటే కుదరదండి. వీళ్ళు ఎంతమందినో ఇంకా ఇదే ట్రాప్లో పడేస్తారు కదా. అలా పడిపోకుండా ఉండాలంటే మీరు ముందుకు వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. సో బదనాం చేసేయాలి వాడిని. సో వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీలు మెంబర్స్ ఎవరైనా ఈమెయిల్ ఐడీలు ఉంటే వాళ్ళకు కూడా పంపండి. మీ అబ్బాయి అమెరికాలో చేసే రొంపు బిజినెస్ ఇది, నా దగ్గర నేను డబ్బులు తీసుకున్నాడు, అది తప్పు, అది క్రైమ్ అని అలాగే చెప్పండి. సో ఈ లింక్డ్ఇన్లో చూడండి ఈడు ఎక్కడ ఉన్నాడో. ఈడు బాస్కి ఈమెయిల్ చేయండి విత్ ప్రూఫ్. వీళ్ళ కొలీగ్స్కి చేయండి. ఎవడో రెస్పాండ్ అవుతాడు కదా, సో ఫైర్ చేస్తారు వీడిని. సో దట్స్ హౌ. రెండేనండి, నేను మీ పొజిషన్లో నేను ఉంటే నేను ఇలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వను. ఒకటి. సెకండ్, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను మళ్ళీ రికవర్ చేసే వరకు నిద్రపోనండి. ఆర్ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆయన జైలుకి పంపే వరకైనా నేను నిద్రను. సో ఇవి మీరు చేయాలి. సో నాట్ ఏ సింపుల్ అమౌంట్ అండి. నేను లాస్ట్ 3 days ఎక్కడో ఎయిర్పోర్ట్ దగ్గర పనిచేశాను. హెవీ వెయిట్స్ 125 lbs వెయిట్స్ మోసం. సో పీనట్స్ వస్తాయి. H1B పెద్ద మనీ లేయర్స్ ఉంటాయి కూడా, మనీ ఏం కుమ్మేరండి. మీరు అనుకున్నట్టు ఇక్కడ రాగానే సూపర్ రిచ్ అయిపోయి ఇలా వ్యాన్లు ఏవో 1-2 కొనుక్కోగలుగుతామో అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే బాగుంది. వచ్చి చూడాలి, కానీ మంచి వేలో రావాలండి. అదే నేను చెప్తున్నాను, రావద్దని ఎవరినన్ను. అన్ఫార్చునేట్గా మనకు అక్కడ ఉన్న ఇది వల్ల అంత కరప్షనే కాదా. వచ్చి చూడాలి, రావద్దని నేను ఎక్కడా చెప్పట్లేదు. అందరూ వచ్చి చూడాలి, మార్పు వెనక్కి తీసుకుని వెళ్ళాలి. సో మోసాను కదా ఆ పీనట్స్. నాకు వాల్యూ తెలుసు కదా, డాలర్ వాల్యూ. సో మీరు కూడా కష్టపడిన మనీ అయితే ఎలా పే చేస్తారండి అంతంత అమౌంట్? $6,000 అంటే 3 లక్షలు 4 లక్షలు కదా. సో నేను 1995 హైదరాబాద్లో వచ్చినప్పుడు అప్పటి నుంచి 2000 వరకు నాకు ఒక్క ఎంప్లాయర్ కూడా కనిపించలేదండి. డబ్బులు లేకుండా H1B తీసుకోకుండా ఫైల్ చేస్తాను అన్నవాడు, చుట్టమైనా పక్కమైనా ఎవడైనా. తర్వాత కరెంట్ ఉన్న ఎంప్లాయర్ ఫ్రీగా ఫైల్ చేశారు కూడా వచ్చామన్నమాట. 2008 నుంచి టిల్ డేట్ వరకు నేను myvisajobs.comలోకి వెళ్ళి రివ్యూస్ చూసిన ఒక్క ఎంప్లాయర్ రివ్యూస్ కూడా మంచిగా లేవండి. చాలామందిని కాంటాక్ట్ చేశాను. చాలామంది అక్టోబర్ 2014 నుంచి ఏప్రిల్ 1, 2015 దాకా ఎంతమందో అలాంటి వ్యక్తులు వేరే వేరే కంట్రీస్, నాట్ వన్ కంట్రీ అండి, సింగపూర్, మలేషియా, సౌదీ అరేబియా అనే కాకుండా చాలా కంట్రీస్, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా
ఈ రీసెర్చ్ చేసి నా వీడియోస్ చూసి నన్ను కాంటాక్ట్ చేసి ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళ మెటీరియల్ కూడా నాకు పంపాను. నేను ఎన్ని రాత్రుల్లో నిద్ర అవ్వలేదండి. ఒక్కడైనా దొరుకుతాడా ఫ్రీగా ఫైల్ చేసాడు ఎవరికైనా ఎతికాను అనమాట. అది సబ్జెక్ట్ హెచ్ఎన్బి ఇంత స్కామ్ ఎందుకు అయిపోయింది, ఇండియన్స్ ఇంత మనీ మైండెడ్ గ్రీడీగా అయిపోయారు ఏంటనే యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే ఒక్కడంటే ఒక్కడు లేడండి. ఎక్కడో ఉంటారు, బహుశా మనకి కాంటాక్ట్లో ఉండకపోవచ్చు, దొరకకపోవచ్చు. సో అంత స్కామ్ చేస్తారండి. ఆ అనాలిసిస్ అంతా నిర్ధారిస్తే 90% ఇండియన్ ఎంప్లాయర్స్ ఇక్కడ లాస్ వైలేట్ చేస్తారండి, బ్రీచ్ చేస్తారు అన్ని రకాలుగాను. అది ఏదైనా అవ్వచ్చు, ప్రాక్సీ కాల్ కానీ, ప్రాజెక్ట్ సపోర్ట్ కానీ, దానికి డబ్బులు తీసుకోవడం కానీ, తర్వాత ఫేక్ పిఓస్, ఫేక్ ఎంఎస్ఏస్. ఇప్పుడు ఒక క్లయింట్లో నేను గ్రీన్ కార్డ్ వచ్చిందండి, క్లయింట్లో ఫుల్ టైం జాబ్ అనుకోండి, నేను H1 F1 అందులో ప్లేస్ చేయకూడదు, అది ఇల్లీగల్ అన్లాఫుల్ అలా చేస్తారు. మళ్ళీ కంపెనీలు పెడతారు. బ్రోతల్స్ కంపెనీకి అమ్మాయిని సప్లై చేసినట్టు మన వాళ్ళు అన్ని రెజ్యూమ్లు కాపీ పేస్ట్లు చేసి అంతా కలగాపిలకని చేస్తారండి. ఇలా ఇక్కడికి వచ్చి మీరు అందులో గుసాయించిపోవాలన్నమాట. ఎందుకంటే డబ్బులు వచ్చారు కదా, ఆ టెన్షన్ ఆ ప్రెషర్గా ఉంటుంది. సో ఒక వ్యక్తి ఒకసారి ఫైల్ చేయలేచ్చు, 4,000 కూడా ఫైల్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఎంత నెంబర్కి వెళ్ళిపోయిందండి. ఎంత స్కామ్ చేస్తారు మన వాళ్ళు, శుభ్రంగా పాడు చేస్తారు దీన్ని. సో ఇంత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నాకు ఎక్కడ ఒక్కడు జెన్యున్ దొరకలేదండి. పైగా వీళ్ళంతా కుల సంఘాలు, మత సంఘాలు, ప్రాంత సంఘాలు డబ్బులు ఇసిరేస్తారనమాట. అసలు అమెరికా హానెస్ట్లీ ఎవడైతే నేను డబ్బులు డొనేట్ చేస్తాడో ఆడి ఇల్లు ఆఫీసు రైడ్ చేస్తే దొరికిపోతాయండి. వీళ్ళు ఎంత లూట్ చేస్తారని. H1Bకి మళ్ళీ $6,000, గ్రీన్ కార్డుకి $25,000 స్పాన్సర్కి అనమాట. తీసుకోకూడదు, అవన్నీ తీసుకుంటారు. మళ్ళీ ఎంప్లాయీ పే చేస్తాడు ఆ లేబర్ I-140, 485. సో మరి ఇంత మోసాలు ఏంటండి, వీళ్ళు ఏం చేస్తారు? సో ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది కూడా నేను తర్వాత రికార్డ్ చేస్తాను వేరే టాపిక్ మీద. రిలీజియన్ అసలు మనకేంటి ఫండమెంటల్స్ రాంగా అని. సో వీళ్ళని వదలకండి. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళని ఎవరిని వదలకండి. మీకు అన్యాయం చేస్తాడు కాబట్టి మేక్ షూర్ అన్ని జైలుకి పంపేయడానికి ట్రై చేయండి. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు.